ఒకసారి ఒక అరణ్యానికి దగ్గరలో ఉన్న చిన్న గ్రామంలో ప్రజలు శాంతిగా జీవించేవారు. ఒకరోజు అకస్మాత్తుగా అడవిలో నుంచి ఒక పెద్ద క్రూర ఏనుగు బయటకు వచ్చింది. ఆ ఏనుగు గట్టిగా గర్జిస్తూ చెట్లను కూల్చి పొలాలను నాశనం చేస్తూ గ్రామం వైపు వచ్చింది. గ్రామస్తులు భయంతో ఇళ్లను వదిలి పారిపోవడం ప్రారంభించారు. ఇప్పుడేం జరుగుతుందో అని అందరూ భయపడుతూ గణపతి బప్పాను ప్రార్థించారు. అప్పుడే అద్భుతం జరిగింది. ఆకాశంలో నుంచి విఘ్నేశ్వరుడు గణపతి స్వామి ప్రత్యక్షమయ్యారు. గణపతి స్వామి ఆ క్రూర ఏనుగు దగ్గరకు నెమ్మదిగా వెళ్లి తన దివ్యస్పర్శతో ఆ ఏనుగును శాంతింపజేశారు. కొద్దిసేపటికి ఆ కోపంతో ఉన్న ఏనుగు శాంతంగా మారి గణపతి స్వామి ముందు నమస్కరించింది. గణపతి స్వామి ఆ ఏనుగుపై కూర్చున్నారు. అది చూసిన గ్రామస్తులు ఆనందంతో వచ్చి గణపతి బప్పా మోరియా అని జైకారాలు చేస్తూ స్వామికి నమస్కరించారు. ఆ రోజునుంచి ఆ గ్రామం మీద గణపతి స్వామి కృప ఎప్పుడూ ఉండిపోయింది. మీకు కూడా గణపతి స్వామి ఆశీర్వాదం కావాలంటే గణపతి అని కామెంట్ చేయండి. మరియు ఇలాంటి దైవిక కథలు వినడానికి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.